విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గురుకుల పాఠశాలలో టాయిలెట్స్ ఇక్కడ 600 మంది పైచిలకు అమ్మాయిలు విద్యార్థినులు ఇక్కడ విద్యాభ్యాసం పొందుతున్నారు. వాళ్ళకి మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించిన పరిస్థితిలో ఉంది. గత 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వం ఏకాడికి ఇలాంటి గురుకులాలని పేరు ప్రతిష్టల కోసం మేము గురుకులాలు పెంచి పోషిస్తున్నాం, గురుకులాలను అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చెప్పడం తప్ప ఏ కాడికి దళారులు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఆమదాలు ఇచ్చే విధంగా తయారు చేశారు తప్ప ఇప్పుడు మనం చూసిన ఎంత దుర్బల స్థితిలో ఉందంటే ఇది శిథిలావస్థకు వచ్చింది. రాట్లు కూడా ఎక్కడికల్సి టెంపర్ పైన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడున్న ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పరిస్థితుల్లో 600 పైచీలకు ఉన్న విద్యార్థులకి ఇంకా వాళ్ళ అవసరాల నిమిత్తం అందులోకి వెళ్ళినప్పుడు బిల్డింగ్ కూలిపోయే సరే ఈ మరుగుదొడ్లకు సంబంధించిన ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఒక పేరెంట్ కమిటీ సభ్యుడు కూడా ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అలా చెప్పండి, ఎంత దుర్బల స్థితిలో ఉన్నారంటే అక్కడ రాక మొత్తం వెళ్ళి ఇటు నుంచి వాటర్ కంటిన్యూషన్ పడుతుంది. ఇక్కడ చెప్పులు కూడా పడుతున్నాయి. ఒక పక్క లోపలికి వాష్రూమ్ విద్యార్థుల మీద కనుక ఆ శిథిలాలు పడ్డట్టయితే ఏం డిమాండ్ చేస్తారు? అండి ఇది సుమారు 30 సంవత్సరాలకు పూర్వం పడినటువంటి బాత్రూములు కాబట్టి ఇది వాటర్ పైనుంచి వాటర్ పడటం వల్ల వైరింగ్ అంతా తుప్పట్టిపోయి స్లాబ్ అంతా పాడైపోయింది. ఎప్పుడు కూలిపోద్దో తెలియని పరిస్థితి. ఇంతకుముందు పేరెంట్స్ కమిటీగా చాలాసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళాం. చాలాసార్లు అధికారులు వచ్చి ఎస్టిమేషన్ తీసుకెళ్ళి అంతవరకు దీన్ని పడగట్టి దీన్ని నూతనంగా నిర్మించలేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఎప్పుడు పిల్లల మీద పడుతుందని చెప్పేసి తల్లిదండ్రులుగా మేము చాలా భయపడతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, బాత్రూమ్లు లేకపోవడం కారణం బట్టి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం మీడియా ద్వారా త్వరగా ఈ బాత్రూమ్లు పడేసి పిల్లలకి నూతనమైన బాత్రూమ్లు నిర్మించాలని, తద్వారా పిల్లలు ఈ బాత్రూమ్ పాడైపోవడం బట్టిగా శారీరకంగా వాళ్ళు బలహీనలు అయిపోతూ ఉన్నారు, ఇన్ఫెక్షన్ వస్తాయని చెప్తా ఉన్నారు. బాత్రూమ్కి లోనికి వెళ్ళలేని పరిస్థితి ఉంది, మొత్తం పాడైపోయాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇమీడియట్లీ యొక్క బాత్రూమ్ కనుక మీరు దీన్ని పాల్గొట్టి కొత్తది నిర్మించకపోతే ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇది పడిపోయిందంటే చాలామంది పిల్లలకి మరి ఇబ్బంది జరిగిందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని తెలియపరుస్తా ఉన్నాం. పేరెంట్ కమిటీ సభ్యుడు కూడా చెప్పడం జరుగుతుంది, తక్షణమే ఈ బిల్డింగ్ని డిస్మాండిల్ చేయాలి. డిస్మాండిల్ చేయకపోయినట్టయితే చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. కానీ గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన బిల్డింగులు తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమాలు చేసి ఉద్యమ పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ కూడా